మీరు మొబైల్ యూజ్ చేసి ఒక పోస్టర్‌ని డిజైన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో ఎలా పోస్టర్ డిజైన్ చేయాలో మీకోసం క్లారిటీగా చెప్తాను. ముందుగా అక్కడ ఫోటో యాడ్ చేసుకొని దాన్ని 16:9 రేషియోలో కట్ చేసుకొని క్రాప్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని అందులో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫోటో అనేది డార్క్గా ఉన్నదాన్ని కొద్దిగా లైట్గా చేయడానికి చేస్తుంది అనమాట. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ని 16:9 రేషియోలో కట్ చేసుకొని దాని ఒపెసిటీ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది లైట్గా కనపడడానికి. దాని తర్వాత ఏం చేయాలంటే ఒక్కసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్, మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతారు. ఆ తర్వాత ఇంకో బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటోని ఏదైతే మనం పర్టికులర్గా ఆబ్జెక్ట్ని చేయాలనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ని సైడ్కి తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ని మనం సైడ్కి తీసుకుంటే మనం ఇవ్వాలనుకున్న టైటిల్ని అక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఇంకో బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని దాన్ని టైటిల్ మనం ఏదైతే మూవీ టైటిల్ పెట్టాలనుకున్నా మూవీ టైటిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ మూవీ టైటిల్కి ఒక స్మాల్ బోర్డర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బోర్డర్ అనేది ఆ టైటిల్ అనేది అట్రాక్టివ్గా కనిపించడానికి ఆ బోర్డర్ని యూజ్ చేయాలి. అప్పుడు ఆ బోర్డర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకు సరైన విధంలో చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే అక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలనుకున్నామో ఏదైతే మనం టెక్స్ట్ ఇవ్వాలనుకున్నామో అది ఇస్తే అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైలర్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ట్రైలర్ని అక్కడ తీసుకొని దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దాన్ని చూడడానికి విజిబుల్గా ఉంటుంది, అది చూడడానికి బాగుంటుంది కాబట్టి మనం హైలైట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనం ఫోటో అనేది ఇంకొద్దిగా డార్క్ అవుతుంది. దాన్ని ఒపెసిటీ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే 16:9 రేషియోలో క్రాప్ చేసుకొని దాని తర్వాత దాన్ని ఒపెసిటీ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. దాని తర్వాత మనం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంతైతే బ్యాక్ పంపించాలనుకున్నామో అంతవరకు పంపించుకుంటే మనం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. మన టైటిల్స్ కానీ ఏదైతే ఆబ్జెక్ట్ కానీ ఏదైనా తర్వాత మనం ఒపెసిటీని అడ్జస్ట్ చేసుకొని మనం ఒక వింటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం చూడడానికి బోత్ సైడ్స్ అనేది బ్లాక్ అవుతుంది, మధ్యలో అనేది హైలైట్ అవుతుంది. సో వింటేజ్ ఎఫెక్ట్ కరెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత లైట్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, లెన్స్ ఎఫెక్ట్ అని. ఆ ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడైతే లైట్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఎక్కడైతే లెన్స్ ఆ కాంతిని అక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. చూసారా ఎలా అవుతుందో. తర్వాత దాన్ని ఒపెసిటీ అనేది కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకో లైట్ తీసుకొని మనం టైటిల్ పెట్టాం కదా అఖండ టైటిల్ ఎక్కడైతే చూడడానికి బాగుంటుందో ఆ ప్లేస్లో పట్టుకోవాలి. ఎందుకంటే ఆ పోస్టర్ అనేది అట్రాక్టివ్గా కనిపించడానికి ఆ టైటిల్ మనం అక్కడ ప్లేస్ చేస్తున్నాం అనమాట. సో అందుకే మనం పెట్టుకోవాలి అది. తర్వాత ఇంకో లైట్ తీసుకొని కింద ట్రేజర్ అని ఇచ్చాం కదా, ఆ ట్రేజర్ దగ్గర కూడా ఒక లైట్ ప్లేస్ చేసుకుంటే ఇంకొద్దిగా విజిబుల్గా ఉంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి, నాకు సరిగ్గా చెప్పడం రాదు, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇలా పోస్టర్ డిజైన్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్ని టిక్ మార్క్ చేసుకొని అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రాప్ సింబల్ ఉంటుంది కదండి, అక్కడ ఉంటుంది అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు మనం బ్రైట్నెస్ పెంచుకొని తర్వాత కాంట్రాస్ట్ పెంచుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనం ఫోటో అనేది ఇంకొద్దిగా విజువల్గా చూడడానికి బాగుంటుంది అన్నమాట. నేను ఏవైతే సెట్టింగ్స్ చేస్తున్నానో చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఆ పోస్టర్ని మీరు కూడా డిజైన్ చేయండి నెక్స్ట్ టైం. సో
సో థ్యాంక్ యూ. ఇప్పటివరకు నన్ను ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.